ఒకప్పుడు జరిగినటువంటి విషయం. పులాపురం అనే గ్రామంలో ఒక వృద్ధ మహిళ మరియు ఆవిడ కుమారుడు ఉండేవారు. అతని పేరు బిల్లీ. వాళ్ళ అమ్మ తన కుమారుని మూలంగా చాలా భయపడుతూ ఉండేది. అతడు ఏ పని కూడా చేసేవాడు కాదు. మళ్ళీ రోజంతా పడుకుని ఉండేవాడు. అందువల్ల అతని నిర్లక్ష్యానికి రోజు ఆ మహిళ బాధపడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు, చిల్లి, నిద్ర లేగు, ఎక్కడికైనా వెళ్లి ఏదైనా పని వెతుక్కో. బిల్లీ వాళ్ళ అమ్మ మాట విని పెడచెవిన పెడతాడు మరియు ఇలా అంటాడు. ఏంటమ్మా నువ్వింత పొద్దున్నే మొదలు పెట్టావు? ఇలాగే అరుస్తూ ఉంటావా లేదా ఏదన్నా తినడానికి పెడతావా? కొంచెం కూడా సిగ్గుగా లేదా? నేను మాట్లాడుతుంటే తిరిగి భోజనం గురించి మాట్లాడుతున్నావా? తినడానికి ఏమీ లేదు, వెళ్ళు వెళ్ళు, ఏదైనా పని వెతుక్కో. అమ్మ ఎంత చెప్పినా కూడా బిల్లీలో కొంత కూడా చలనం లేకుండా పోతుంది. అతను మళ్లీ పడుకుంటాడు. అసలు ఇతను చెల్లినేనా? ఏం అర్థం కావడం లేదు. ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇలా అనుకుంటూ బిల్లీ వాళ్ళ అమ్మ పనికి వెళ్లిపోతుంది. వాళ్ళమ్మ సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి చూడగా బిల్లీ ఇంకా పడుకుని ఉంటాడు. అతను అలా పడుకున్నందుకు వాళ్ళ అమ్మ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఇంకా ఇంట్లో ఉన్న కర్ర తీసుకొచ్చి బిల్లీని కొట్టసాగింది. బిల్లీ బిగ్గరగా అరవసాగాడు. అబ్బా, చచ్చానురా. అరే, కొట్టేస్తుంది. అమ్మా, ఎవరైనా కాపాడండి. అమ్మా, అమ్మా, నన్ను ఎందుకు కొడుతున్నావు? నేనేం చేయలేదు. నన్ను వదిలేయమ్మా. అమ్మా. దౌర్భాగ్యుడా, ఉదయం నుంచి పడుకున్నావా? కొంచెమైనా సిగ్గుందా? అప్పుడే కొంతమంది గ్రామస్తులు ఆ అరుపులు విని మళ్లీ ఇంటికి వస్తారు. వాళ్ళు ఇలా అంటారు. అరే, ఏం జరిగింది చిల్లీకి? అమ్మా, ఎందుకు కొడుతున్నావు వాణ్ణి? ఏం చెప్పను మీకు. పూర్తిగా సోమరిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. రోజంతా తింటూ పడుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. పని అస్సలు చేయడం లేదు. నేనేం చెయ్యను? అవునులే, ఆ మాట అయితే వాస్తవమే. ఇక గ్రామస్తులంతా కలిసి బిల్లీకి సముదాయిస్తూ ఇలా అంటారు. చూడు నాయనా చిల్లి, మీ అమ్మగారు ఎంతకాలం పని చేస్తుంది? వయసు మీద పడుతుంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒక పని చేసి సంపాదించాల్సి ఉంది. గ్రామస్తుల మాటలు విని బిల్లీ తనలో తానే అనుకోసాగాడు. ఈ గ్రామస్తులు నన్ను చంపడం ఆపడం లేదు. నేను ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. చీచి, సరేలే, ఎలాగో ఏదో ఒక పని చేస్తాను. ఏ పని చెయ్యాలి? నాకు ఏ పని చేయడం రాదు కదా. కిషన్, ఏదైనా పని ఉందా చేయడానికి? ఇతను చేస్తాడు, చెప్పు. చిల్లి, నువ్వు రాత్రికి మా పొలానికి కాపలా కాయగలవా? నేను నీకు కాపలా ఉంటే వచ్చే డబ్బులన్నీ నీకు ఇప్పిస్తాను. బిల్లీ ఇదంతా విని చాలా ఆనందపడతాడు. రాత్రికి పొలాన్ని కాపలా కాయాల్సి ఉంటుంది. ఇది ఏమంత పెద్ద పని? మళ్లీ తిరిగి నేను హాయిగా పడుకోగలను. ఇక అతను పొలానికి కాపలాదారుడుగా ఉండడానికి అంగీకరిస్తాడు. ఇక యజమాని ఇలా అంటాడు. కానీ ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది. ఇబ్బందా? నాకేమీ అర్థం కావడం లేదు. విను, ఆ పొలంలోని ఒక రాక్షసి తిరుగుతుందన్నారు. వినిపించిందా? ఇక ఆ రాక్షసి రాత్రి పొలంలో తిరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైనా రాత్రి కనిపిస్తే అది